క్వశ్చన్ నెంబర్ 26. దక్షిణ గంగా అనే బిరుదు గల నది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 గోదావరి. క్వశ్చన్ నెంబర్ 27. నదుల అధ్యాయంను ఏమంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పొటమాలజీ అంటారు. క్వశ్చన్ నెంబర్ 28. భారతదేశ నదీ వారం ఎప్పుడు జరుపుతారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నవంబర్ 24 నుండి 27 వరకు జరుపుతారు. క్వశ్చన్ నెంబర్ 29. గోదావరి నది యొక్క మొత్తం పొడవు ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 1465 కిలోమీటర్లు. గోదావరి నది యొక్క మొత్తం పొడవు 1465 కిలోమీటర్లు. అలాగే తెలంగాణలో ఎంత పొడవు ఉందో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 30. గోదావరి నది పరివాహక ప్రాంతంలో కురిసే సగటు వార్షిక వర్షపాతం ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 110 సెంటీమీటర్లు. క్వశ్చన్ నెంబర్ 31. గోదావరి నది తెలంగాణలో ఎన్ని జిల్లాల గుండా ప్రవహిస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 8 జిల్లాల గుండా ప్రవహిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 32. ప్రపంచ నీటి దినోత్సవం ఎప్పుడు జరుపుతారు? ఆన్సర్ వచ్చేసి కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 33. ఇండియన్ రైన్ అనే బిరుదు గల నది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గోదావరి. క్వశ్చన్ నెంబర్ 34. తెలంగాణలో గోదావరి నది పొడవు ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 560 కిలోమీటర్లు. క్వశ్చన్ నెంబర్ 35. భారతదేశ నదీ వారం మొదటిసారి ఏ సంవత్సరంలో నిర్వహించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 2014లో నిర్వహించారు. క్వశ్చన్ నెంబర్ 36. తెలివాహ అనే బిరుదు గల నది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గోదావరి. క్వశ్చన్ నెంబర్ 37. తెలంగాణలో అతి పొడవైన నది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గోదావరి. క్వశ్చన్ నెంబర్ 38. సరస్సులు చెరువుల అధ్యయనంను ఏమంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి లిమ్నాలజీ అంటారు. క్వశ్చన్ నెంబర్ 39. గోదావరి నది తెలంగాణలోకి ప్రవేశించే ప్రాంతం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కందుకుర్తి. క్వశ్చన్ నెంబర్ 40. గోదావరి పరివాహక ప్రాంతాన్ని ఎన్ని సబ్ బేసిన్లుగా విభజించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 12 సబ్ బేసిన్లుగా విభజించారు. క్వశ్చన్ నెంబర్ 41. నాసిక్ పట్టణం ఏ నది ఒడ్డున కలదు?
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, గోదావరి ఒడ్డున కలదు. క్వశ్చన్ నెంబర్ 42. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదిలో కలిసే మొదటి ఉపనది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, మంజీరా ఉపనది. క్వశ్చన్ నెంబర్ 43. గోదావరి ఒడ్డున గల శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం ఎక్కడ కలదు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, కందుకుర్తి. క్వశ్చన్ నెంబర్ 44. కింది వాటిలో గోదావరికి కుడివైపు కలిసే ఉపనది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, మంజీరా. క్వశ్చన్ నెంబర్ 45. గోదావరి నది పరివాహక ప్రాంతం విస్తరించిన రాష్ట్రాలు ఎన్ని? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 7. క్వశ్చన్ నెంబర్ 46. కడెం నది గోదావరితో కలిసే జిల్లా ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, నిర్మల్. క్వశ్చన్ నెంబర్ 47. భారతదేశంలో అతి పొడవైన నది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, గంగా నది. గంగా నది పొడవు ఎంతో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 48. రాజమండ్రి ఏ నది ఒడ్డున కలదు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, గోదావరి. క్వశ్చన్ నెంబర్ 49. కింది వాటిలో గోదావరికి ఎడమవైపు కలిసే ఉపనది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, సిలేరు. క్వశ్చన్ నెంబర్ 50. నాందేడు పట్టణం ఏ నది ఒడ్డున కలదు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, గోదావరి ఒడ్డున కలదు. క్వశ్చన్ నెంబర్